అందరికీ నమస్కారం. ఈ పూట కూడా దుపటాస్ కలెక్షన్ అండి. సో బ్యూటిఫుల్ కలెక్షన్, సూపర్గా ఆర్డర్స్ అనేది ఎంత ఫాస్ట్గా వచ్చాయో నిజంగా అండి. తీసుకోవాలంటే నిజంగా 1000 పైన ఉండేటటువంటి దుపటాస్ అనమాట. అన్నీ కూడా డోలా దుపటాస్ అండి, ప్యూర్ డోలా హ్యాండ్లూమ్ దుపటాస్. ఓన్లీ ఫర్ ద ప్రైస్ ఆఫ్ 450 రూపీస్ అండి. ఓన్లీ 450 రూపీస్ అండి. ఇది వచ్చేసరికి లావెండర్ పింక్ మిక్స్డ్ కలర్ అనమాట. వాంటింగ్ ఉన్న వాళ్ళు కొంచెం ఫాస్ట్గా ఆర్డర్స్ అనేది ప్లేస్ చేసుకోండి. ఓపెన్ అయితే చేయట్లేదు, ఎందుకంటే నేను ఒకసారి మీకు వివరం చెప్తానండి. 4 సైడ్స్ వర్క్ వస్తుందండి. ప్లెయిన్ అన్నీ ఓపెన్ చేయాల్సిన అవసరం లేదు. బుట్టీస్ వచ్చినాయి మాత్రం ఓపెన్ చేసి చూపిస్తాను మీకు. ఇదిగోండి ఇట్లాగా. ఇది కూడా మీకు 4 సైడ్స్ ఇట్లా వచ్చింది, చూసారు కదా. 450 రూపీస్ అండి. డెఫినెట్గా షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా ఉంది. ఇది సెల్ఫ్ జకాడ్ వస్తుందండి, అదేవిధంగా మీనా వస్తుంది. సైడ్స్లో వచ్చేసరికి మనకి మీనా వస్తుంది అనమాట. 2 సైడ్స్ సెల్ఫ్ జకాడు గ్రీన్ కలర్. ఇది వచ్చేసరికి పీచ్ కలర్ అండి, మనకి లహరియా ప్యాటర్న్లో పీచ్ కలర్. చాలామంది లెహంగాస్కి సరిపోతాయా అని అడుగుతున్నారు. అసలు 225 పాయింట్స్ ఎట్లా సరిపోతాయండి, చాలవు. అండ్ ఇంకోటి ఏంటంటే మనకి చీర పన్న రాదు కదా, చున్నీ పన్న వేరండి, చీర పన్న వేరు. చీర పన్న వెడల్పు ఎక్కువ వస్తుందండి, చున్నీ పన్న వెడల్పు తక్కువ వస్తుంది. అదే చీర పరిచయం అంటే దగ్గరగా ఎక్కడ దాకా వస్తుంది అనమాట మనకి చీర. చున్నీ పన్న వేరండి, చీర పన్న వేరు. మీకు వివరం అర్థం అవ్వడానికి చూపిస్తున్నాం. టాప్స్ కుట్టించుకోవడానికి సరిపోతుంది. ఇంకా మీకు ఓపెన్గా చెప్పాలంటే మనం టాప్స్ కుట్టించుకోవడానికి సరిపోతుందండి. టాప్స్కి సరిపోతుంది కానీ లెహంగాస్కి గట్రా చాలదండి. అలా అనుకుని మాత్రం తీసుకోవద్దు. ఏదైనా ప్లెయిన్ డ్రెస్సెస్ మీదకి ఏదైనా డిజైనర్గా మనం సెట్ చేసుకోవాలండి. ఇప్పుడు ఏ డ్రెస్సెస్కైనా శారీస్కైనా సరే నిజంగా చెప్తున్నానండి, డ్రెస్సెస్కి శారీస్కి కూడా ఎక్కడా మనకి మ్యాచింగ్స్ వేయట్లేదు, కాంట్రాస్ట్లే ట్రై చేస్తున్నారు. ఏదైనా ప్లెయిన్స్ మీదకి మ్యాచ్ చేసుకోవాలనుకుంటే చక్కగా తీసుకోవచ్చు. ప్రైజింగ్ వచ్చేటప్పటికి ఓన్లీ ఫర్ ద ప్రైస్ ఆఫ్ మీది ఓపెన్ చేయరు 450 రూపీస్ అండి. అసలు ఎంత రీజనబుల్ అంటే అంత రీజనబుల్ అండి. నాకు తెలిసి ఈ ప్రైస్కి రాను కూడా రావు. అటువంటి ప్రైజింగ్లో ఇంత మంచి కలెక్షన్ అయితే వచ్చేస్తుంది. అండ్ పీచ్ కలర్ ప్లెయిన్ వస్తుంది, 4 సైడ్స్ మీకు బార్డర్ అయితే వస్తుంది. కలర్స్ అయితే మాత్రం సూపర్గా ఉన్నాయండి. పేస్టల్ కలర్ ఏ కలర్తో వేసుకున్నా కూడా స్కై బ్లూ కలర్ మ్యాచ్ అయిపోతుందండి. పర్పుల్తో దేనికన్నా మీరు మ్యాచ్ చేసుకోవడానికి అనువుగా ఉంటుంది అనమాట. ఇది కూడా సూపర్గా ఉంది. గ్రీన్ కలర్, ప్లెయిన్ గ్రీన్ అండి, బుటీస్లో గ్రీన్. రాణి పింక్ అండి. ఇది శనగపిండి కలర్లో మీనా వీవింగ్ అయితే వచ్చింది. చాలా డిఫరెంట్ ఉండే చున్నీ వచ్చేటప్పటికి ఇట్లా ప్లెయిన్ అండి. ఇది ప్లెయిన్, ఇది ప్లెయిన్. ఇది చూసారా నెరవ తక్కువ వచ్చింది. చున్నీకి ఎంత సరిపోవాలో అంతే ఉంది పన్న. చున్నీకి ఇంతకంటే పన్న అవసరం ఉండదండి, ఎంత కావాలో అంతే ఉంది. పింక్, ఇది కొంచెం పెద్ద పన్న వచ్చింది. ఇలాంటివి ఏంటంటే టాప్స్ కింద యూస్ చేసుకోవచ్చు. మీరు ఏదన్నా మంచి టాపులు స్టిచ్చింగ్ అవుతాయండి వీటితో, చాలా బాగుంటాయి. కొన్ని నెరవ ఎక్కువ ఉన్నవి ఇలా వెడల్పు ఎక్కువ ఉన్నవి తీసుకుంటే టాప్స్కి ట్రై చేయండి అండి, బాగుంటుంది, నిజంగా బాగుంటుంది. ఓనీస్కి టాప్స్కి బాగుంటాయి. పింక్, కనకాంబరం కలర్, గ్రీన్ ప్లెయిన్ అండి. నెంబర్ 1 ఉండే అండి. లైట్ గ్రీన్, పిస్తా గ్రీన్ అనమాట. సూపర్బ్ అంటే సూపర్బ్ ఉండింది. డార్క్ జామున్ కలర్ అండి. కనకాంబరంకి పింక్కి మధ్య ఉన్నటువంటి కలర్. ఎల్లో కలర్ అండి, లెమన్ ఎల్లో. నేను ఒకటి మీకు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఇది మీరు ఫ్రాక్ కుట్టించుకున్నారండి. సపోజ్ ఇది ఫ్రాక్ కుట్టించుకున్నారు. దీని ప్రైస్ ఒక 699 ప్రైస్ అండి.
ఇది 450. స్టిచ్చింగ్ మా అయితే ఒక 500 to 1000 లోపల అవుతుంది. బట్ మీరు ఇది కనుక వేర్ చేస్తే ఎంత హైలైట్ ఉంటుంది అంటే అంత హైలైట్ ఉంటుందండి. ఇలా కనుక మీరు కాంబినేషన్ పెట్టుకుని వేర్ చేశారంటే సూపర్ అంటే సూపర్గా ఉంటుంది. అలాగా మనకి తక్కువ బడ్జెట్లో మంచి శారీస్ మంచి డిజైన్ చేసుకోవడానికి కూడా యూస్ఫుల్గా ఉంటాయండి. మీకు చాలా బాగుంటాయి అసలు. పింక్ అండ్ లావెండర్ మిక్స్డ్ కలర్ అండి. ఇది పింక్ అని చెప్పను, లావెండర్ అని కూడా చెప్పను. సో 2 in 1 కలర్ కాంబినేషన్ బాగుంటుంది. ఇది పింక్ అండి, రాణి పింక్. అండ్ మీ అందరి ఫేవరెట్ చున్నీ ఒకటి వచ్చేస్తుంది. బట్ దీనికి మిస్టేక్ నేను చెప్తాను, పర్పుల్ కలర్ అండి. దీని మిస్టేక్ కూడా చెప్తాను. మనకి వైట్ బబుల్ అయితే వచ్చిందండి. శారీకి వచ్చేటికి చున్నీకి వచ్చేటికి ఇలా వైట్ బబుల్ అయితే వచ్చింది. మరి వీవింగ్స్ మీద ఓకే అనుకున్న వాళ్ళు మాత్రమే తీసుకోండి. రిటర్న్ ఆప్షన్ ఏది లేదండి. దయచేసి రిటర్న్ వాళ్ళు మాత్రం ఎవరు తీసుకోవద్దు. కన్ఫర్మ్ ఆర్డర్ అనుకున్న వాళ్ళే తీసుకోండి. ఎందుకంటే మీరు తీసుకుని రిటర్న్ పంపించడం వల్ల యూజ్ అనేది ఉండదు కాబట్టి నేను మళ్ళీ చెప్తున్నాను. చక్కగా తక్కువ ప్రైస్లో వచ్చినప్పుడు బెస్ట్ కలెక్షన్ హ్యాపీగా పర్చేస్ చేసుకోండి. 450 రూపీస్ అండి. మనకి యూజ్ అవుతాయి, మన పిల్లలకి కూడా ఓనీల కింద యూజ్ అవుతాయి. లో బడ్జెట్లో ద బెస్ట్ కలెక్షన్ అయితే వచ్చేసింది. 450 రూపీస్ అండి. ఒక షిప్మెంట్లో 3 చున్నీస్ అయితే సెండ్ చేయగలుగుతాము. 3 to 4 చున్నీస్ దాకా ఒకే షిప్మెంట్లో అయితే వస్తాయి. వెయిట్ని బట్టి ప్రైజు. మాకైతే షిప్పింగ్ అనేది చాలా చార్జ్ చేస్తున్నారండి. ఇంకా ఇంతవరకు షిప్పింగ్ ఛార్జెస్ మీ అందరికీ కుదరాలని చెప్పి ఎవ్వరికి ఈ రోజుకి నేను ఇంతవరకు షిప్పింగ్ ఛార్జ్ పెరిగిందని ఇంతవరకు చెప్పలేదు. ఆ షిప్పింగ్స్లో కూడా చాలామంది కట్ చేసి వేస్తారు. 20 రూపాయలు కట్ చేసి 30 రూపాయలు కట్ చేసి. దయచేసి షిప్పింగ్ అమౌంట్ అనేది ఫ్రీ షిప్పింగ్ పెట్టినప్పుడు మేము రూపాయి కూడా మిమ్మల్ని ఛార్జ్ చేయమని అడగమండి. బట్ షిప్పింగ్ పెట్టినప్పుడు మాత్రం ఎవ్వరు షిప్పింగ్ అమౌంట్లు కట్ చేసి మాత్రం వేయద్దు. ఇది నా తరపు నుంచి రిక్వెస్ట్ అండి, అంతే. ఇంతవరకు ఎప్పటి వరకు కూడా నేను ఎప్పుడు చెప్పలేదండి. ఫర్ ద ఫస్ట్ టైం చెప్పాల్సి వస్తుంది. సో దయచేసి షిప్పింగ్కి చెప్పిన అమౌంట్స్లో మాత్రం కట్ చేసి బార్గెనింగ్లు చేయొద్దు. దానిలోంచి ₹1 అమౌంట్ కూడా మాకు రాదు. నేను చాలా 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 తక్కువ తీసుకుంటా షిప్పింగ్ ఛార్జ్. అది అందరికీ తెలుసు, కస్టమర్స్ అందరికీ. మళ్ళీ అందులో కూడా కట్ చేసి వేస్తారు. సో మేము ఎంత షిప్పింగ్ అయితే చెప్పామో అంత షిప్పింగ్ ఖచ్చితంగా వేయాల్సిందేనండి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికి కూడాను. థ్యాంక్ యూ ఆల్.